బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్ల కండువాలతో అసెంబ్లీకి నిరసనగా చేరుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం జగన్ తో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాకాండ అదేవిధంగా హింసాత్మక ఘటనలు పెరిగాయని అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలియడానికి అయితే సిద్ధమయ్యారు. ప్రస్తుతం జగన్ వచ్చిన తర్వాత అందరూ కూడా అసెంబ్లీకి ఇదే నల్ల కండువాలతో నిరసన తెలియజేయడానికి అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నారు. సార్, ప్రధానంగా ఏంటి ఈ రోజున నిరసన తెలియజేయడం ద్వారా ఏం చెప్పబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రాష్ట్రంలో 40 రోజుల నుంచి రాక్షస పాలనని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, నేరాంధ్రగా, హత్యాంధ్రగా, దమనకాండని, దాష్టికాలని సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ముందుకొచ్చింది. ఇవాళ అనేక అంశాలు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన తలపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ప్రజలకి మంచి చేయాలనేటటువంటి దృష్టి పెట్టకుండా, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలని ఇవ్వకుండా, ప్రజల యొక్క అటెన్షన్ని, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈ దాడుల పేరుతోటి దాడులు చేస్తూ, శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధపు పత్రాలని ప్రచురిస్తూ, ఒక మంచి హోదాలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అబద్ధాలను చెబుతూ ఈ రాష్ట్రం యొక్క పూర్తి ఆర్థిక పరిస్థితిని మార్చివేస్తూ, అప్పులు కుప్పగా మారుస్తూ, కేవలం 30 రోజుల్లో 14,500 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి మాత్రం వారికి సమయం దొరికింది. కానీ ఒక ఆడబిడ్డని హత్య చేసి చంపివేసి వారు ఆ శవాన్ని కూడా వారు కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో అంటే ఇవాళ నిరసన తెలియజేస్తున్నారు. రేపు ఢిల్లీలో ఆందోళన కూడా ఉంది. అంటే వరుస కార్యక్రమాల ద్వారా మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ఏం చేయబోతుంది? ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం దృష్టికి, అలాగే ప్రధానమంత్రి గారి దృష్టికి, పైగా నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మీరు చెప్పండి, అసెంబ్లీలో ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు కార్యక్రమం? ఖచ్చితంగా ఈరోజు మా అధినాయకుడి పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలకు నిరసనగా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అభిమానుల మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్, వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, అమ్మాయిల మీద అత్యాచారాలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, హత్యలు ఇంత జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు నోరు మెదపపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనిని నిన్నే మా అధ్యక్షులు గవర్నర్ గారికి తెలియపరచడం జరిగింది. దీని మీద ఈరోజు అసెంబ్లీలో మా నిరసన తెలియపరిచి ఎల్లుండ ఢిల్లీలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు